సొంతగడ్డపై సన్ రైజర్స్ ఓటమి పాలైంది. ఈ సీజన్ను విజయంతో ఆరంభించిన హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ బోనీ కొట్టింది. మరి తొలి మ్యాచ్లోనే రికార్డ్ స్కోర్తో సంచలనం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్కు రెండో మ్యాచ్లో ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 9 వికెట్ల నష్టానికి 190 రన్స్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లక్నో 16.1 ఓవర్లలోనే విజయం సాధించి టోర్నీలో బోనీ కొట్టింది. లక్నో టీంలో డేంజరస్ నికోలస్ పూరిన్ 70 పరుగులు, ఓపెనర్ మిచెల్ మార్ష్ 52 రన్స్తో చెలరేగి ఆడారు. బౌండరీలతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించిన ఈ ఇద్దరు లక్నోను గెలుపు దిశగా అడుగులు వేయించారు. అయితే కమిన్స్ తన వరుస ఓవర్లతో పూరన్, మార్ష్ దూకుడుకు కళ్ళెం వేశారు. క్రేజ్లోకి వచ్చిన అబ్దుల్ సమీద్, డేవిడ్ మిల్లర్ నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ కంప్లీట్ చేశారు. ఫలితంగా 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించి ఐపీఎల్ 18వ సీజన్లో లక్నో తొలి విక్టరీ నమోదు చేసుకుంది.